హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే గ్రూప్ 2కు సంబంధించి వెబ్సైట్లో హాల్ టికెట్లు అయితే టీజీపీఎస్సీ అధికారులు పెట్టడం జరిగింది. ఈ నెల 15, 16 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. 783 పోస్టులకు గాను 5,51,943 మంది అప్లై చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక గ్రూప్ 2 వాయిదా వేయలేమని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ అంటూ వార్తనైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థుల విజ్ఞప్తిని హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతూ టీజీపీఎస్సీకి ఇచ్చిన వినతి పత్రంపై స్పందించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆర్ జ్యోతితో పాటు వివిధ జిల్లాలకు చెందిన 22 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ నవంబర్ 25న వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. 16న ఆర్ఆర్బి 7,951 పోస్టులకు పరీక్ష ఉండగా అదే రోజు గ్రూప్ 2 2 పేపర్లు షెడ్యూల్ చేశారు. టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ 783 పోస్టులకు గాను 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారని, ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం పరీక్ష వాయిదా వల్ల పిటిషనర్ల కొందరికే ప్రయోజనం ఉంటుందని, మిగతా లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పరీక్ష ఏర్పాట్లన్నీ పూర్తయినందువల్ల పరీక్షను వాయిదా వేయలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలపడం జరిగింది. ఈ పిటిషనర్పై వివరణ ఇవ్వాలంటూ టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేయడం జరిగింది. గ్రూప్ 2 పరీక్ష యథావిధిగా జరుగుతుంది. ఎలాంటి వాయిదా అయితే ఉండడం లేదు. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులు కావడం జరిగింది. బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. ఆయన పేరును కేబినెట్ నియామకాల కమిటీ ఖరారు చేసింది. బుధవారం మల్హోత్రా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత గవర్నర్గా పనిచేస్తున్న శక్తికాంత దాస్ నేడు పదవి విరమణ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బడుల్లో ఉపాధ్యాయుల ఫోటోల ప్రదర్శన తప్పనిసరి, పాఠశాల విద్యాశాఖ ఆదేశం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను అందరికీ కనిపించే ప్రాంతంలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నందున అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించాలని కేంద్ర విద్యాశాఖ పలుమార్లు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీచర్ల బదిలీలు అయినందున తాజా వివరాలతో ఫోటోలను ప్రదర్శించాలని పేర్కొంది. ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్ టీచర్లు 10,000 వరకు ఇచ్చి ఆ గ్రామానికి చెందిన యువతీ యువకులను బోధకులుగా నియమించినట్లు తెలిసింది. హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఇతర డ్యూటీ సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి హాజరు కాకపోవడంతో ఈ ఆరోపణలున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పనిచేసే కొందరు టీచర్లను విద్యార్థులు గుర్తించే అవకాశమే లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సమ్మె బాటలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇయాల్టి నుంచి విధుల బహిష్కరణ. 33 జిల్లాల పరిధిలో 19,360 మంది ఉద్యోగులకే నిరసన దీక్షలు చేపట్టిన సిబ్బంది సమ్మె కారణంగా కేజీబీవీలు
యూఆర్ఎస్లు, భవిత సెంటర్లు, హై స్కూళ్లలో ఆగనున్న బోధ, ఎంఆర్సీలు, డిఈఓ, ఎస్పీడి ఆఫీసులో స్తంభించిన పనులు అంటూ వీరి యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క డిమాండ్లు నెరవేర్చాలంటూ ఈ రోజు నుంచి విధులు బహిష్కరించడం జరిగింది. రెగ్యులరైజేషన్తో పాటు మిగతా బెనిఫిట్స్ కోసం వీళ్ళు సమ్మెకు దిగడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.